నమస్కారం డి న్యూస్కు స్వాగతం. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు 5వ రోజు 47, 48 డివిజన్లో ఇంటింటికి తిరిగి ఏడాది సుపరిపాలన గురించి ప్రజలకు వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు తమకు అన్ని రకాల పథకాలు అందిస్తున్నారని 2 డివిజన్లకు చెందిన ప్రజలు ఎమ్మెల్యేకు తెలిపారు. కొంతమంది తమకు రేషన్ కార్డులు లేవని, పింఛన్లు రావటం లేదని, ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే దామచర్ల వెంటనే సంబంధిత అధికారులను వివరాలు తెలుసుకొని వెంటనే వచ్చేలా చూడాలని ఆదేశించారు. 48వ డివిజన్లోని చంద్రయ్య నగర్కు చెందిన సీతారామమ్మ అనే వృద్ధురాలు ఎమ్మెల్యే రాక కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆమెను ఆప్యాయంగా పలకరించారు. అమ్మ ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, పిల్లలు బాగా చూసుకుంటున్నారా అని అడిగారు. దాంతో ఆ వృద్ధురాలు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రావూరి రోసయ్య అనే వ్యక్తి 3 ఏళ్ల క్రిందట జరిగిన ఆటో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కుర్చీకి పరిమితమయ్యారు. రోసయ్య భార్య ప్రమీల ఇడ్లీ బండి పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటుంది. తన 3 పిల్లల చదువు ఇబ్బందికరంగా ఉందని ప్రమీల ఎమ్మెల్యేకు మొరపెట్టుకుంది. స్పందించిన దామచర్ల 3 పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారో తెలుసుకుని వారి ఫీజులో రాయితీ ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. చంద్రయ్య నగర్లోని వినాయకుని గుడిలో దామచర్ల జనార్దన్ రావు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఒంగోలు నగర అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకుడు కొటారి నాగేశ్వరరావు, మహిళా నాయకురాలు టి అనంతమ్మ, టి రమాదేవి, డివిజన్ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు. అయితే అటుపో అవతల ఎమ్మెల్యే గారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ టిట్కో లబ్ధిదారులకు తెలియకుండా వారి పేరున గత వైకాపా ప్రభుత్వం రుణాలు తీసుకుని వాటి వడ్డీలను తాము చెల్లించాలంటూ బ్యాంకు నుంచి నోటీసులు వస్తున్నాయని బాధితులు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ కు మొరపెట్టుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే దామచర్ల వడ్డీలు ఎవరూ కట్టవద్దని వారికి భరోసా ఇచ్చారు. 2014, 2019 మధ్య కాలంలో టిట్కో ఇళ్లు 70% పూర్తి చేశామని, మిగిలిన 30% పనులు పూర్తి చేసి ఉగాది నాటికి లబ్ధిదారులకు అందజేస్తామని దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. సూపర్ పరిపాలన తొలి అడుగు సందర్భంగా ఈరోజు 5వ రోజు 47, 48 డివిజన్స్లో మేము పర్యటించాం. ఇక్కడ కూడా ప్రజలంతా కూడా సంతోషంగా, ప్రజలు కూడా ఏదైతే ఈరోజు ఉండే పరిస్థితుల్లో డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కానీ ఇలాంటివన్నీ కూడా కరెక్ట్గానే ఉండదు. కొంతమందికి మాత్రం మేజర్గా పెన్షన్స్ ప్రాబ్లంగా ఉంది. కొత్త పెన్షన్స్ రావాల్సిన వాళ్ళు, అదేవిధంగా వాళ్ళకి అన్ని ఎలిజిబిలిటీలు ఉండి పెన్షన్ కొంచెం రాలేక, లేకపోతే హౌస్ స్క్వేర్ ఫీట్ ఎక్కువ అవటం వల్ల వాళ్ళవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కూడా చెప్పాను నేను మన అడ్మిన్కి, వీళ్ళకందరూ కూడా. వాళ్ళు పర్సనల్గా ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటి డోర్ స్టెప్కి వెళ్ళండి, డోర్ స్టెప్కి వెళ్ళి డోర్లో ఉండే ప్రాబ్లమ్స్ కూడా దాన్ని ఏమున్నాయో అన్నీ కూడా చూడమని చెప్పి వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు మహిళల్లో చాలా సంతోషంగా ఉన్నారు. తల్లికి వందనం పట్టం, అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉంటారో అంతమందికి ఈరోజు ఫీజులు కట్టుకొని వాళ్ళంతా కూడా ముందల్లా వచ్చేలా వాళ్ళంతా కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఒకరు ఇద్దరు ఏదో రాలేదని చెప్పేసి తల్లికి వందనం రానేలను కూడా కనుక్కోమన్నాం. అది మన వాళ్ళు సెకండ్ ఫేజ్లో అది వస్తుందని చెప్పారు. రేపు ఈ మంత్లోనే సెకండ్ రిలీజ్ అయినప్పుడు దాంట్లో అన్నీ కూడా వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. అర్హులు ఉండే వాళ్ళందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో పెన్షన్లు అవ్వచ్చు, రేషన్ కార్డులు అవ్వచ్చు, లేదా హౌస్ సైట్లు అవ్వచ్చు, అదేవిధంగా తల్లికి వందనం అవ్వచ్చు, గ్యాస్ సిలిండర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇస్తుంది. టిట్కోలో కూడా వీళ్ళందరూ కూడా చాలామంది అక్కడక్కడ అడుగుతున్నప్పుడు దాంట్లో 2 విషయాలు ఏంటంటే, పాపం వాళ్ళు దగ్గర 7-8 సంవత్సరాల ముందు కట్టుకున్నారు టిట్కో హౌసెస్కి.
వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, టిట్కో హౌసెస్ మీరు కట్టిన రిసిప్ట్ కానీ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా తొందరలోనే మీకు ఇస్తాం. ఎందుకంటే ఎస్టిమేషన్లు వేశారు, రేపు ఉగాది కల్లా కంప్లీట్ చేయాలని ఒక ఆలోచనకు వచ్చారు. దాంతోపాటు కొంతమంది దగ్గర వీళ్ళంతా కూడా పోయినసారి లోన్లు తీసుకున్నారు, బలవంతంగా బ్యాంకులకు తీసుకెళ్ళి ఒక్కోళ్ళ మీద 2 లక్షలు 2.5 లక్షల లోన్ తీసుకున్నారు. దానివల్ల ప్రతి నెల వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంది. నేను ఒకటే చెప్పా, ఇంట్రెస్ట్లు ఎవరు కట్టద్దు. ఈరోజు మన ప్రభుత్వంలో అది మాట్లాడుతున్నాం, దానికి ఏం చేయాలనేది ప్రభుత్వమే చూస్తుందని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పాం. కాబట్టి ఈ టిట్కో హౌసెస్ కూడా తొందరలో కంప్లీట్ చేసి లబ్ధిదారులందరూ. రూట్ కెనాల్లో ఆధునిక చికిత్సా విధానంపై నిర్వహిస్తున్న సెమినార్ విజయవంతం కావాలని ఏపీ ఎంసీఏ మెంబర్ డాక్టర్ కేవీ సుబ్బానాయుడు, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య అన్నారు. నగరంలోని ఐఎంఏ హాల్లో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. డెంటల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ తుమ్మల రమేష్, డాక్టర్ మండవ సుభాష్ మాట్లాడుతూ ప్రస్తుతం దంత వైద్య విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా గురుగాం నుంచి వచ్చిన డాక్టర్ ఆగంబోట్ల ద్వారా నూతన విధానంపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మన ఆహ్వానాన్ని మన్నించి వారు మన పట్టణానికి రావడం గర్వకారణం అన్నారు. 100 మంది డాక్టర్లు రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ సెమినార్కు హాజరయ్యారని, వైద్య విధానంలో ఉన్న నూతన మార్పులను అభ్యసించి వృత్తిలో వారి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్, డాక్టర్ కళ్యాణవర్ధన్, డాక్టర్ విశ్వ, అయోధ్య ఫార్మసీ వైద్యులు పాల్గొన్నారు. ఐడిఏ ప్రకాశం హానరబుల్ సెక్రటరీని. ఇది మనకి ఫస్ట్ టైం మన ప్రకాశం డిస్టిక్లో ఒక స్టేట్ లెవెల్ సిడి ప్రోగ్రామ్ జరుగుతుంది. సిడి ప్రోగ్రామ్ అంటే కంటిన్యూయింగ్ డెంటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాము. అది రూట్ కెనాల్స్ మీద, అడ్వాన్సెస్ మీద. దీనికి మనకి స్పీకర్ డాక్టర్ ఆగం భట్నాకర్ గారని ఢిల్లీ గుర్గావ్ నుంచి వచ్చారు. ఈజ్ ఏ ఎక్సలెంట్ స్పీకర్, ఇంటర్నేషనల్ స్పీకరు. అసలు మన స్మాల్ టౌన్స్కి వచ్చి మనకి టీచ్ చేయటం అనేది మనకి ఒక ప్లెజర్గా భావించి చూస్తాం. మనకి దగ్గరగా 100+ రిజిస్ట్రేషన్స్ అయ్యి ఇంకా ముందు ఇట్లాంటి బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఒంగోలులో ఐడిఏ ప్రకాశం బ్రాంచ్ వాళ్ళు నిర్వహిస్తున్న సిడి వర్క్షాపు రోటరీ ఎండోడాంటిక్స్ అంటే రూట్ కెనాల్ చికిత్సలో అత్యాధునికమైన చికిత్స, వాటి గురించి వచ్చిన లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్, వీటి మీద ఆగం భట్నాగర్ డాక్టర్ గారు మనకి గురుగావ్ నుంచి వచ్చారు. వాళ్ళు ఇక్కడ మనకి ప్రాక్టీస్ చేస్తున్న డెంటిస్ట్కి, స్టూడెంట్స్కి, వీళ్ళందరికీ ఇప్పుడు రేపు మన ఫ్యూచర్లో రాబోతున్న టెక్నాలజీ గురించి పరిచయం చేయడానికి ప్రప్రథమంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా ఒంగోలుకి రావటం చాలా గర్వకారణం. మేమెంతో ఆనందంగా భావిస్తున్నాము. ఈ ప్రోగ్రాం కొరకు ఇక్కడ మనకి వివిధ జిల్లాల నుంచి, ఆంధ్రాలోని వివిధ జిల్లాల నుంచి డాక్టర్లు వచ్చి ఈ యొక్క ప్రోగ్రాం యొక్కని సద్వినియోగపరుచుకుంటున్నారు. ప్రసిద్ధి చెందిన నెమిలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. జేపీ చెరువు సమీపంలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో కొలువైన స్వామివారిని ఎంపీ, ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ అభివృద్ధి పనులపై డిఎస్ఏ నిషాకుమారి రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడారు. అభివృద్ధి పనులు ఆగిపోవడానికి కారణాలను తెలుసుకున్నారు. అటవీ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. గిద్దలూరు పట్టణంలో 16వ వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే పాల్గొన్నారు. వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించిన సూపర్ 6 పథకాల గురించి వివరించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పశ్చిమ ప్రకాశం ప్రాంతంలోని 18 మండలాలు, 570కి పైగా గ్రామాలలో నీటి సమస్యను పరిష్కరించేందుకు జలజీవన్ మిషన్ పథకం కింద 1290 కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టును ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారని, అలానే గిద్దలూరులో నీటి ఎద్దడి నిర్మూలించేందుకు 160 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. కార్యక్రమంలో గిద్దలూరు నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, జెడ్పీటీసీ సభ్యులు బుడత మధుసూదన్, కొత్తపల్లి శ్రీనివాసులు, మార్కెట్ యార్డు చైర్మన్లు బైలడుగు బాలయ్య, పూనూరు భూపాల్ రెడ్డి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ దుత్త బాలఈశ్వరయ్య, కుప్ప రంగసాయి,
సానే షావలి, పల్లె శ్రీనివాసరెడ్డి, సయ్యద్ నాబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు. Here the issue is that earlier Pamulapalle gate near steel, and it has become a very big inconvenience for the public, ma'am. Okay. Just kindly advise your local people also. ఉమామహేశ్వర గారిని కలవమని చెప్పారు. అడిగిన తర్వాత ఆయన మళ్ళీ మీ ఇద్దరు ఇంటికి చెప్పాలి. ఏమన్నా ఉన్నాయా లేకపోతే అన్ని బాగున్నాయా? ఆయన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని మీరు ఆశీర్వదించాలి. గారిని నన్ను పంపించారు. మీతో మాట్లాడి మీకేమన్నా సమస్యలు ఉన్నాయా తెలుసుకోమన్నాడు. ఏమన్నా ఉన్నాయా ఇక్కడ ఈ ప్రాంతంలో? ఈ ప్రభుత్వం ఒక సంవత్సరం కాలంలోనే ఎంతో అనుకోని విధంగా కూడా, అంటే సూపర్ 6 అనేది మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు, అంటే ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి తయారు చేసిన మేనిఫెస్టో అది సూపర్ 6. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడా లేని విధంగా భారతదేశంలోనే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది కూడా ప్రారంభించారు. ఈ సంవత్సర కాలంలో చూసుకుంటే 12 నెలల్లో 48,000, ఒక 7,000 కూడా ఏప్రిల్ మాసంతో కూడా కలిపి ఇస్తానని చెప్పిన తర్వాత 55,000 రూపాయలు చెందటం అనేది ఒక సంవత్సరం కాలంలో అరుదైన విషయం. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉంటుంది పెన్షన్ అనేది కూడా. కానీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక లోటు ఉన్నా, గడిచిన ప్రభుత్వం అనేది ఇచ్చిన అప్పుల భారం అనేది కూడా ఉన్నా కూడా, నేను చెప్పినట్టుగా కూడా ప్రతి ఒక్కరికి నా మాట అనేది నేను ఖచ్చితంగా తీరుస్తాననేది ఒక నమ్మకం అనేది ప్రజల్లో ఉంది. కాబట్టినే వారు ఎంతో కష్టాలు పడినా కూడా ఇవ్వటం అనేది కూడా చూస్తున్నాం. ఈ మధ్యన చూసాం తల్లికి వందనం అనేది 13,000 రూపాయల లెక్కన ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వారందరికీ స్కూలు టైం తెరిచేటప్పుడు వారికి ఆ డబ్బు అందజేయటం అనేది పేరెంట్స్కి ఎంతో సంతోషంగా. కూటమి ప్రభుత్వం మహిళలకు సముచిత స్థానం కల్పించే దిశగా పనిచేస్తుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భవనంలో మెప్మా పీడీ శ్రీహరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్పీలకు ట్యాబులు, డీజీ లక్ష్మణులకు బయోమెట్రిక్ పరికరాలను జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి దామచర్ల జనార్దన్ రావు స్వయం సహాయక సంఘాలకు అందజేశారు. మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతో 1998లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయం సహాయక సంఘాలను తీసుకురావడం జరిగిందన్నారు. మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వారికి కూటమి ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు. స్వయం సహాయక సంఘాలు పార్టీలకు అతీతంగా పనిచేసి మంచి పేరు తీసుకురావడంతో పాటు పేదరికం లేని సమాజం కోసం అందరూ పనిచేయాలని ఎమ్మెల్యే దామచర్ల కోరారు. ఆర్పీలకు 164 ట్యాబ్లు, డీజీ లక్ష్మణులకు 100 బయోమెట్రిక్లు అందజేశారు. ప్రభుత్వ పథకాలను సిబ్బంది ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని పీడీ శ్రీహరి కోరారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళల ఆరోగ్య భద్రత కోసం రమేష్ హాస్పిటల్తో మెప్మా శాఖ ఎంఓయూను ఎమ్మెల్యే దామచర్ల, కలెక్టర్ గోపాలకృష్ణ సమక్షంలో కుదుర్చుకుంది. కార్యక్రమంలో మెప్మా సిఎంఎం ఫణికుమారి, సంతోష్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ నితిన్, డాక్టర్ ప్రతిమ తదితరులు పాల్గొన్నారు. బీసం నిరుపమ, సత్యవతి, రాణి, ఏనుగుల మాధురి మనకి ఇంకా మంచి స్కీమ్స్ ఒంగోలు ఇన్ని సంవత్సరాలు సార్ మామూలు నార్మల్ ఫోటో ఒకటి సార్.
కాబట్టి ఈరోజు అనేక కార్యక్రమాలు మహిళల చేత ఈరోజు ఏదో ట్యాబ్ చదువుకోవడాలో కూడా ఈరోజు సెల్ ఫోన్ ఆర్గనైజ్ చేసుకునే విధంగా సెల్ ఫోన్ మనం అన్నీ కూడా మెసేజెస్ కానీ వాట్సాప్లు కానీ అదేవిధంగా మనం ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ కూడా చూసుకునే విధంగా ఈరోజు మీరు అంత డెవలప్ అవటం చాలా సంతోషమైన విషయం. కాబట్టి మీకు అందరికి కూడా ట్యాబ్లు ఇస్తూ ఉన్నారు. ఈరోజు ట్యాబ్లు కూడా మీ అందరికి కూడా ఉపయోగపడాలి. మీ అందరికి కూడా ఇంకా కూడా ఈజీగా ఉండడానికి పెన్ పెట్టి రాసుకునే పరిస్థితి లేకుండా ఇప్పుడు దాకా సెల్ ఫోన్లో కానీ లేకపోతే నోట్బుక్లో కానీ వాడుకునేది లేకుండా ఈరోజు ట్యాబ్లో మీరు అన్నీ చేసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం కూడా పెట్టుకోవటం, ట్యాబ్స్ కూడా మన డాక్టర్ గారు స్పాన్సర్ చేయటం ఇవన్నీ కూడా చాలా సంతోషమైన విషయం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఉండే టైంలో మీకు ఇచ్చిన టైంలో మీకు ఇచ్చిన గౌరవంగా ఈరోజు మీరు ఉండే దాంట్లో మనం 10 మందికి సహాయం చేసి 10 మందికి మెప్పు పొందే విధంగా మనందరం కూడా చేయాల్సిన బాధ్యతలు కూడా మీ మీద ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రభుత్వంలో ఫస్ట్ ప్రయారిటీలో కూడా మన ముఖ్యమంత్రి గారు ఎలా ఉంటారంటే 20 సంవత్సరాల ముందు జరగబోయేది ఎట్లా జరిగేది మనం ఇప్పటి నుంచే చేస్తే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భవిష్యత్తులు కానీ వాళ్ళ కుటుంబాలు బాగుంటాయని ఆ విధంగా ముందు చూపుతో చూసే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆ విధంగా చూసుకుంటా అప్పుడు చూసిన దాన్ని బట్టే ఈరోజు ఇంతమంది మహిళలు కూడా ఈరోజు మెహమాలో ఏర్పడి గ్రూపుల్లో తయారయ్యి ఈరోజు 80,000 మంది దగ్గర మనకి గ్రూపులు కానీ ఇవన్నీ కూడా కలిపి మన నియోజకవర్గంలోనే ఉన్నారంటే రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇవన్నీ ఆయన ఆ రోజుల్లో ముందు చూశారు కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మన నియోజకవర్గంలో 10,700 మంది ఈరోజు దాంట్లో ఐడెంటిఫై అయ్యారు. దాన్ని కూడా మేము చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దాన్ని ఎవరైతే ఉన్నారో కొంతమందికి అడాప్ట్ చేయటం, వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇల్లు, పిల్లలకి చదువు లేకపోతే చదివించడం, అదేవిధంగా చదువు ఉంటే ఉద్యోగాలు ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా పేదరికం లేకుండా ఉండాలి, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు P4 కార్యక్రమాలు కూడా ఈరోజు పెడతా ఉన్నారు. దాన్ని కూడా తొందరలోనే అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే పనిగా ఈరోజు పెట్టడం జరిగింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాం. ఇంట్లో మహిళ మాట లేదా బయట మహిళ మాట ఇది అవ్వాలంటే ముందు ఆర్థికంగా స్వావలంబన ఉండాలి. సో ఆ తర్వాత ఆటోమేటిక్గా సామాజికంగా ఒక గుర్తింపు ఉంటుంది, ఇప్పుడు రాజకీయంగా కూడా గుర్తింపు ఉంటుంది. సో ఈ 3 నెరవేర్చడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మరి రాజకీయ సాధికారత కోసం మరి ఎప్పుడో ప్రభుత్వం వారు 50% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో మహిళలకు కేటాయించడం జరిగింది. మరి శాసనసభ పార్లమెంట్ దీంట్లో కూడా సభ్యుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం వారు 33% రిజర్వేషన్ బిల్లు కూడా మొన్ననే పాస్ చేశారు, అంటే ఈ కూటమి ప్రభుత్వం వారు. సో నెక్స్ట్ ఎలక్షన్స్ మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు మరియు మన పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు నారాయణ గారు మన మెప్మా సంఘ సభ్యులకి ఉచితంగా ఇవ్వాలి, వాళ్ళ పని సౌలభ్యం కోసం ఈరోజు మీ అందరికీ గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా, గౌరవ ఇన్ఛార్జ్ కలెక్టర్ గారి ద్వారా మీకు అందరికీ అందజేయడం జరుగుతుంది. మీరందరూ ఇక నుంచి కార్యకలాపాలన్నీ ఈ ట్యాబ్ ద్వారా రేపు చేయాల్సి ఉంటుంది. మన సంఘ సభ్యుల వివరాలన్నీ దాంట్లో పొందుపరచబడి ఒక ఆర్పి 250 మంది సంఘ సభ్యుల వివరాలు మీ ట్యాబ్లో నిక్షిప్తమైనవి. ఆ ట్యాబుల ద్వారా మీరు జరిగే కార్యక్రమాలు కానీ, వాళ్ళకి లోన్లు ఇప్పించడం కానీ, వాళ్ళు ఎంత కట్టాలి, ఏ డేట్లో ఇచ్చారు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ మీకు వెంటనే తెలిసిపోతుంది. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఒంగోలు నగరంలోని టీడీపీ నాయకులు నగరాభివృద్ధి ప్రధాన అజెండాగా ప్రజల ముందుకు వెళుతున్నారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తాను పర్యటించే డివిజన్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తుండగా మిగిలిన డివిజన్లో సంబంధిత నాయకులు ప్రభుత్వ పథకాలతో పాటు ప్రధానంగా నగరంలో ఏడాది కాలంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తున్నారు.
తెలుగు మహిళ ఒంగోలు నగర అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి నగరంలోని 29వ డివిజన్లో చేపట్టిన సుపరిపాలన తొలి అడుగులో అగ్రభాగాన నగరాభివృద్ధి గురించి చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. మిగిలిన అన్ని డివిజన్లలో ఒంగోలు నగర అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, సీనియర్ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, కొఠారి నాగేశ్వరరావు, ఒంగోలు మండల అధ్యక్షులు గుండపనేని శ్రీనివాసులు, అనుబంధ విభాగాల నాయకులు, డివిజన్ అధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు చేసిన అభివృద్ధి గురించి వివరిస్తున్నారు. కొత్తపట్నం బస్ స్టాండ్ తిరుగ్గా ఉండేది మనం వెళ్ళాలంటే, ఇప్పుడు అలాంటిది విస్తీర్ణం చేసి ఈజీగా బస్సులు వెళ్ళడం కానీ ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా చేశారు. ఇకపోతే మనం ఇక్కడ శివాలయం సెంటర్లో C&D రూమ్ తీసుకుంటే అక్కడ కూడా పెద్దగా రోడ్డు ఏర్పాటు చేసి మనకి రాకపోకలకు కానీ పార్కింగ్ చేసుకోవడానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. కొత్త కూరగాయల మార్కెట్లో బయట అన్ని షాపులు ఉండి లోపలికి పోవడానికి ఇబ్బందిగా ఉంటే దాన్ని కూడా షాపులన్నిటి వాళ్ళందరినీ లోపల షాపుల్లోకి ఏర్పాటు చేసి బయట కూడా పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. డ్రైనేజీలు అయితేనండి, వాటర్ సిస్టమ్ అయితేనండి ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇకపోతే పార్కులు, మన ఒంగోలులో ఉన్న పార్కులన్నీ సుందరీకరణంగా చేసి సాయంత్రం పూట సేద తీర్చుకోవడానికి విధంగా అన్నీ చేశారు. సంవత్సర కాలంలోనే 86 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇక పోయిన 4 సంవత్సరాల్లో పూర్తి అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెంపుడు జంతువుల నుండి మనుషులకు వ్యాధులు రాకుండా ఉండేందుకు వాటికి క్రమం తప్పకుండా వ్యాక్సిన్ వేయిస్తూ ఉండాలని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సూచించారు. వరల్డ్ జూనోసిస్ డే సందర్భంగా ఒంగోలులోని సంతపేట పశువుల ఆసుపత్రిలో పెంపుడు కుక్కలకు ఎమ్మెల్యే వ్యాక్సిన్ వేశారు. జూనోసిస్ డే సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. పెంపుడు కుక్కలను ప్రతి ఒక్కరూ ప్రేమగా పెంచుకుంటారని, అదే సమయంలో వాటికి సకాలంలో వ్యాక్సిన్లు వేయించాలని ఎమ్మెల్యే సూచించారు. వ్యాక్సిన్ వేయించడం ద్వారా వాటి నుంచి మనుషులకు వ్యాధులు రావని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పెంపుడు జంతువులకు వ్యాక్సిన్ వేయించాలని కోరారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ బి రవి, డిప్యూటీ డైరెక్టర్ శాలిని కుమారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. మనకి ఏం జరుగుతుంది, ఏంటి పరిస్థితులు, జంతువుల నుంచి వచ్చే వ్యాధుల నుంచి మనం కాపాడుకోవటానికి, జంతువులకు వ్యాక్సినేషన్ వేసుకోవటానికి ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టారు. పోయినసారి కూడా వచ్చాము, పోయినసారి కూడా మనం లాస్ట్ ఇయర్ ఇవే కార్యక్రమాలు చేశాం. ఎందుకంటే మనం జంతువులను కూడా ఈరోజు మనం ఆదరిస్తూ దాన్ని పెంచుకుంటూ దాన్ని ఎంతో ప్రేమిస్తాం. దాన్ని కూడా ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ వేసుకుంటా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. దానివల్ల ఈరోజు ఎక్కువ జంతువుల నుంచే మనకు వచ్చే రోగాలు కూడా రోజు రోజుకి మనలో జంతు ప్రేమికులు ఎక్కువగా ఉన్నారు. అలాగే కొంతమందికి పక్షులు పెంచడం ఇష్టము, కొంతమందికి పిల్లులు పెంచుకోవడం ఇష్టం, కొంతమందికి కుక్కలు పెంచుకోవడం ఇష్టం. అలాగే మామూలుగా రైతులైతే మరి ఆవులు, బర్రెలు అన్నీ కూడా పెంచుతూ, అంటే ఆవులు, గేదెలు, మేకల వలన మనకి కొంత ఉపయోగం ఉంటుంది. ఏమిటంటే పాల ద్వారా కానీ మాంసం ద్వారా కానీ ఉంటుంది, కొంత ఆదాయం కూడా ఉంటుంది. అయితే మిగతా జంతువుల వలన, పక్షులు కానీ జంతువులు కానీ పెంచినందువలన మనకి ఆదాయం అంటూ ఏముండదు, కానీ సంతోషం, ఆహ్లాదం. ప్రతి ఒక్కరికి కూడా బయట చాలా శ్రమపడి ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటికి వెళ్ళగానే ఇంట్లో కనుక కుక్కలు ఉంటాయి, రాగానే పిల్లలు కూడా రారు, కానీ కుక్కలు మాత్రం ముందు మన దగ్గరికి వస్తాయి. అలా వచ్చినప్పుడు ఆ పెంపుడు జంతువులు మన దగ్గరికి వచ్చినప్పుడు మనకు చాలా సంతోషం వేస్తుంది అనమాట. అంటే కొన్ని మనలో ఉండే కొన్ని రుగ్మతలకు కూడా ఈ జంతువులు ఉండడం వల్ల చాలా మంచిది. అలాగనే మనం పెంచుకున్న జంతువులు కనుక మనం వాటికి ఆరోగ్యకరమైన వాతావరణం కనుక ఇవ్వలేనప్పుడైతే ఖచ్చితంగా వాటి ద్వారా మనకి కొన్ని రోగాలు కూడా సంక్రమించడానికి అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పారు, మనకు ముందు మాట్లాడేవాళ్ళు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కేంద్రంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎన్ లక్ష్మణనాయక్ అన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 36వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా నెల్లూరు బస్టాండ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాబు జగజ్జీవన్ రామ్ ఉప ప్రధానిగా, కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అనేకమైన పేద, బడుగు, బలహీన వర్గాలకు ఉపయోగపడే పథకాలను తీసుకువచ్చిన ఘనత ఆయనదేనన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉరుసుపాటి బ్రహ్మయ్య మాదిరిగా, ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ తోరటి ఆనంద్ మాదిగా, సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క 36వ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వారి 36వ వర్ధంతిని చాలా ఘనంగా జరపడం జరిగింది. మరి ఆయన బడుగు బలహీన వర్గాల కోసం
కేంద్ర మంత్రిగా అలాగే ఉప ప్రధానిగా మరి వీరి మన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. మరి వారి కృషిని కొనియాడుతూ మరొకసారి అందరం వారి చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఈ వర్ధంతి కార్యక్రమం జరపడం జరిగింది. భారతదేశ మాజీ ఉప ప్రధాని, పరిపాలనా దక్షుడు, రాజకీయ దురంధరుడు, రిజర్వేషన్లను ఈ దేశంలో ఉండబడినటువంటి అట్టడుగు వర్గాలకు అందించడంలో తన వంతు పాత్ర పోషించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సమకాలికుడుగా ఉండబడినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ గారి 39వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ డాక్టర్ బాబు జగజ్జీవన్ గారి ఆశయాలను కొనసాగించడం కోసం ఈ దేశంలో ఉండబడినటువంటి పీడిత తాడిత ప్రజలందరూ కూడా ఆయన ఆశయాలను ముందుకు సరిపించే క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి డాక్టర్ బాబు జగజ్జీవన్ గారి ఆశయాలతోటి హక్కుల కోసం భిక్షమెత్తకండి పోరాడి సాధించుకోబడినటువంటి జగజ్జీవన్ గారు హక్కుల యాచన ద్వారా పోరాటమే మార్గమని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కొనసాగించే క్రమంలో అందరూ ముందుకు రావాలని చెప్పని ఈ దేశంలో ఆత్మగౌరవం హక్కులతో పాటు రాజ్యాధికార దిశగా వాళ్ళ ఆశలను ముందుకు తీసుకెళ్లడం కోసం దళితుల నిమ్మవర్గ ప్రజలు కూడా ముందుకు రావాలని చెప్పని వచ్చి ఈ దేశంలో రాజ్యాధికారం సాధించిన రోజే వాళ్ళకి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళకి మనస్ఫూర్తిగా మరొకసారి జగజ్జీవన్ గారి 39వ వర్ధంతి సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన నివాళులర్పిస్తాం. స్వయం సహాయక సంఘాలలో పనిచేస్తున్న ఆర్పీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 9వ తేదీ సమ్మె చేస్తున్నట్లు ఆర్పీల యూనియన్ నాయకురాలు కల్పన అన్నారు. ఈ మేరకు సమ్మె నోటీసును మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. మహిళా మార్టులో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆర్పీలకు సమాన పనికి సమాన వేతనం కల్పించి వారికి పని భారం తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల ఆర్పీలు పాల్గొన్నారు. జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. దాంట్లో లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసే పని చేస్తూ ఉంది. దాన్ని ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని చెప్పేసి అట్లానే ఈ ఆర్పీలకు సంబంధించి 10,000 రూపాయలు వేతనం అని చెప్పారు. ఆ 10,000 రూపాయల్లో కూడా 8,000 ఇస్తామన్నారు, 2,000 గ్రామ సమైక్యుల నుంచి అని చెప్పారు. అయితే ఆ 2,000 రాకపోగా దీనికి కూడా గ్రేడింగ్ విధానం పెట్టి ఒక్కొక్క ఆర్పీకి నెలకొచ్చి 5,000, 4,000 రూపాయలు చొప్పున మాత్రమే ఇస్తూ ఉన్నారు. అందుకని గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి, అంతేకాకుండా ఈరోజు మహిళా మార్టులు పెట్టారు. మహిళా మార్టులకు సంబంధించి ఆ రోజు సభ్యుల చేత అందరి చేత డబ్బులు కట్టించుకున్నారు. డబ్బులు కట్టించుకొని మీకు లాభాలు 1 సంవత్సరం లోపల మీ అందరికీ లాభాలు చేయించి మేమందరినీ పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఆ రోజు అందరి దగ్గర డబ్బులు కట్టించారు. ప్రతి గ్రూప్ దగ్గర నుంచి ప్రతి సభ్యుని దగ్గర కట్టించారు. ఆ సంవత్సరాలు కాదు, ఇప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిపోయింది. మహిళా మార్టులు పెట్టారు. దాంట్లో మాత్రం ఇంతవరకు 1 రూపాయి కూడా మనకి డబ్బులు చూయించలేదు. చూయించకపోగా దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి ఈరోజు పేపర్లో రోజువారీ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే మహిళా మార్టుల్లో ఏదైతే ఎక్కడైతే అమౌంట్ ఉందో అది ప్రతి సభ్యునికి వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి, ఏదైనా మహిళా మార్టులు నిర్వహించాలంటే ప్రభుత్వమే దానికి పెట్టుబడులు పెట్టి నిర్వహించాలని చెప్పి తక్కువ ధరలకి ప్రజలకి సరఫరా చేయాలని చెప్పేసి ఈరోజు విద్యుత్ ఛార్జెస్ విపరీతంగా పెరిగిపోయినాయి, ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. కనీసం వీళ్ళకి ఆర్పీలకు ఇచ్చే జీతాలు మాత్రం చాలా నామినల్గా ఉంటున్నాయి. పని భద్రత లేదు. అట్లానే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము సభలోకి వెళ్తా ఉన్నాం. అందుకని మన ప్రకాశం జిల్లాలో ఉన్న ఆర్పీలందరూ కూడా రేపు సమ్మెలో అందరూ కూడా మేము పాల్గొంటా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అని వైసీపీ ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. బాబు జగజ్జీవన్ రావు వర్ధంతిని పురస్కరించుకుని వైసీపీ కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రఘుబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ ఫోన్ సైలెంట్ పెట్టినా. జోహార్ జగజ్జీవన్ రావు గారు, జోహార్ జగజ్జీవన్ రావు గారు, జోహార్ జగజ్జీవన్ రావు గారు. ఇండో పాక్ యుద్ధంలో ఆయన చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. స్వాతంత్ర సమరయోధులుగా, రాజకీయవేత్తగా ఆయన దేశానికి విశేష సేవలు అందించారన్నారు. ఆ సంస్కరణలను వైసీపీ నిరంతరం కొనసాగిస్తుందని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ శాసనసభ్యులు కసుకుర్తి ఆదన్న, మాదాసి వెంకయ్య, నగర అధ్యక్షులు కటారి శంకర్, లీగల్ సెల్ అధ్యక్షులు
నగిరికంటి శ్రీనివాసరావు, నాయకులు, కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు. బాపూజీ జగ్జీవన్ రామ్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు దాదాపుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 45 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రివర్గంలో ఆయన చేయనటువంటి శాఖ లేదు. అన్ని శాఖలకు కూడా ఆయన పరిపాలనలో భాగస్వామై యావత్ భారతదేశంలోనే పేద వర్గాల వారికి దైవంగా ఒకవైపున రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కొనసాగించాలని చెప్పి రాజ్యాంగంలో పొందుపరిస్తే వాటిని కార్యరూపం దాల్పించేటటువంటి దానిలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మహనీయులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు. వారి యొక్క స్మృతులు మాత్రం శాశ్వతం. అది కొన్ని తరాలకు కూడా చెరగనటువంటి ముద్ర వేసుకున్నారు. వారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ వారి యొక్క ఆశయాలను భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకొని సంఘాన్ని బాగు చేసేటటువంటి దానికి వినియోగించాలని చెప్పి సూచన చేస్తూ బాపు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మా పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆ మహనీయుని చూపిన బాటలో పార్టీ కూడా నడుస్తుందని, మా అందరికీ మార్గదర్శనమని, ఆయన ఆశయాలని కొనసాగించడానికి మేము ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మనందరం కూడా ముఖ్యంగా దళితులు అవ్వచ్చు, యూత్ అవ్వచ్చు, అందరూ కూడా అణగారిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు కానీ అందరూ కూడా ఈరోజు ఆయన ఆశయాల్ని కొనసాగించాలని కోరుకుంటూ ఇంత భారీ ఎత్తున ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నటువంటి మన వైసీపీ అధినేతలకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తుంది. ఒంగోలు సంతపేటలోని సాయిబాబా మందిరం ప్రాంగణంలో తొలి ఏకాశి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా సాయిబాబా వెంకటేశ్వర స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా రమా వసుంధర సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారికి వ్రతాలు జరిపించారు. అర్చక బృందం ఆధ్వర్యంలో జరిగిన వ్రతాలలో దంపతులు పాల్గొని వ్రతాలు నిర్వహించారు. ఆలయంలో జరిగిన స్వామివారి కార్యక్రమాలను ఆలయ వ్యవస్థాపకులు అలహరి చెంచలరావు పర్యవేక్షించారు. 7వ తేదీ షిరిడీలో సాయిబాబా వారి పాదుకలు బాబా ఆలయానికి రానున్నట్టు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా వారి పాదుకలు దర్శించుకోవాలని కోరారు. సర్వ పాపాల నుండి ముక్తి పొందిన వారి ఉత్తరం చేసేటువంటి వారు ముందుగా శత్రుంజీయులు హనుమంతరి పంచామృతంతో అభిషేకం గావించి ఒంగోలు సంతపేట షిరిడి సాయిబాబా మందిరానికి రేపు ఉదయం 7 గంటలకి మన షిరిడీలో బాబా గారు ఉపయోగించినటువంటి ఆయన ధరించినటువంటి పాదరక్షకులు షిరిడీ నుంచి మన సంతపేట సాయిబాబా మందిరానికి వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం షిరిడీకి వెళ్ళినప్పుడు ఆ పాదాలు చూడటానికి కూడా అవకాశం ఉండదు. అలాంటిది మన దేవాలయానికి షిరిడీ నుంచి వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు 7 గంటలకు విచ్చేసి మనం అందరం కూడా ఆ పాదాలని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని బాబా ఉపయోగించినటువంటి పాదాలను మనం దర్శించుకొని అందరూ కూడా ఆనందంగా బాబా ఆశీస్సులు మనం షిరిడీ పోయినంత పుణ్యం లభిస్తుంది. కాబట్టి మన సంతపేట షిరిడి సాయిబాబా మందిరానికి రేపు ఉదయం 7 గంటలకు మీరంతా వచ్చి పాదుకలు దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెకు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని రాష్ట్ర నాయకులు దాసరి సుందరం అన్నారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాలకు 10 గంటల పని విధానానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సమ్మెకు మద్దతు ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించాలని, వాలంటరీ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పేరయ్య, ఎం రవికుమార్, జాషువా, బ్రహ్మాజీ, ప్రసాద్, లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు. కానీ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీతో చేతులు కలిపి 12 గంటల పని ఏర్పాటు చేయడం కోసం మన మంత్రివర్గం అనేది ఏర్పాటు చేయడం జరిగింది, నిర్ణయించడం జరిగింది. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ మరియు యువజన సంఘం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది.
దీన్ని ఖచ్చితంగా 8 గంటలకి అట్లే కొనసాగాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికులు ఈ నెల 9వ తేదీన భారతదేశ వ్యాప్తంగా పని గంటలు తగ్గించే పెంచే విధానాన్ని వ్యతిరేకిస్తూ సార్వత్రిక సమ్మెని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ మరియు యువజన సంఘం, దళిత మహిళా సంఘం ఈ మూడు సంఘాలు కూడా ఖచ్చితంగా దీన్ని మేము బలపరుస్తూ ఉన్నాము. అవసరమైతే రేపు 9వ తేదీన కూడా కలెక్టరేట్ ముందు ఈ కార్యక్రమం నిరసన తెలుపుతాం. 40 లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నాడు. సంవత్సరానికి 4 లక్షలు ఉద్యోగాలు, అలాగే 5 సంవత్సరాలకి 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఉద్యోగాలు ఈయన పక్షంలో 3000 నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. కానీ ఇంతవరకు ఇలాదు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్డును పడి ఎన్నో ఇబ్బందుల పాలవుతున్నారు. వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. మా డిమాండ్ ఏంటంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి కూడా వాళ్ళని కూడా నిరుద్యోగుల కింద చేర్చి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి కూడా 3000 రూపాయల నెలకి ఇవ్వాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తూ, అలాగే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి వృద్ధా పెన్షన్లు ఇస్తానన్నాడు. కానీ ఇంతవరకు వృద్ధా పెన్షన్లు ఇవ్వలేదు. ప్రతి మనిషికి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ వృద్ధా పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సెలవు. ఈ నెల 7వ తేదీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి మాదిగపల్లిలో ఘనంగా జెండా ఆవిష్కరణలు చేపట్టాలని సమితి జిల్లా ఇన్ఛార్జి సొట్ట నరేంద్రబాబు మాదిగ అన్నారు. అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగర అధ్యక్షుడు గుంటూరు ప్రభుదాస్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఆవిర్భవించిన ఎంఆర్పీఎస్ ఉద్యోగ స్ఫూర్తితో ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందుతున్నాయన్నారు. ఆయన పిలుపు మేరకు 7వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటలకు ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి భిక్షాలు, జాతీయ ఉపాధ్యక్షులు బొంత యేసుదాసు, కత్తి ఐజక్, ఆనంద్, తిరువీధుల బాబు మాదిగ, తాళ్లూరి శేషయ్య, లెక్కబోయిన కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దశాబ్దాలుగా కులం పేరుతో నిరంతర అవమానాలు పొంది కటిక పేదరికంలో అచేతనంగా పడి ఉన్న మాదిగ జాతి జీవితాల్లో ఓ ఉదయించే సూర్యుడిలాగా ముందుకొచ్చిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మాదిగల మహాత్ముల గౌరవ శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వంలో ఇదే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పురుడు పోసుకున్న ఎంఆర్పీఎస్ ఉద్యమం రానున్న సోమవారం రోజు నాటికి 31 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా జరగబోతున్న ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలను ఇదే అంబేద్కర్ భవన్లో సాయంత్రం 5 గంటలకు 4 గంటల నుంచి మొదలయ్యే సదస్సు రాత్రి 8-9 గంటల వరకు జరగబోతుంది. ఈ ఆవిర్భావ సదస్సుకు ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి మాదిగ బిడ్డ, ఎంఆర్పీఎస్ ఉద్యమంలో 30 సంవత్సరాల పాటు నిరాటకంగా పనిచేసిన ప్రతి మాదిగ బిడ్డ, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఫలాలను అందుకోబోతున్న ప్రతి మాదిగ విద్యార్థి, నిరుద్యోగులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం దశాబ్దాలుగా శ్రమించి ఈరోజు వాళ్ళ కలలకు నిజం చేయించుకున్న ప్రతి మాదిగ అక్క, అమ్మ, అన్న, తల్లి, తండ్రి అందరూ తరలి వచ్చి మందకృష్ణ గారి నాయకత్వంలో మందకృష్ణ గారి యొక్క ఆశీస్సులతో జరగబోతున్న ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మేము మాదిగ ప్రజలకు ఎంఆర్పీఎస్ ఉద్యమస్తులకు పిలుపునిస్తున్నాం. కాకతాళీయంగా అదే రోజే మందకృష్ణ గారి యొక్క 60వ జన్మదినం కూడా జరగడం మాకు డబుల్ బోనాంజా లెక్కన మాదిగలకు ఒక సువర్ణ దినంగా, ఒక పండుగ వాతావరణంగా మేము భావిస్తున్నాం. ఈరోజు ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఏర్పడినటువంటి దండోరా ఉద్యమం 30 సంవత్సరాలుగా ఈ దేశంలో, ప్రపంచంలో ఏ సంఘం చేయనటువంటి పోరాటం నడిపినటువంటి చరిత్ర అది మాదిగ దండోరా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో చెప్పని తెలియజేస్తూ లక్ష్యాన్ని సాధించుకున్నాం. మా ముందున్న కర్తవ్యం
మాదిగ జాతి బిడ్డల భవిష్యత్తు కోసం సాధించుకున్న ఫలాలు ఏ విధంగా అభివృద్ధి జరగాలంటే ఏ విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మా బిడ్డలను చదివించుకోమని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బిడ్డలు చదివించుకుంటే దక్కిన ఫలాలకి అర్థం ఉంటుందని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, నిజంగా ఆ విధంగా ముందుకెళ్ళినప్పుడే ఆ ఫలాలు బిడ్డలకు దక్కినప్పుడే ఈ జాతి కోసం ఎవరైతే అమరులయ్యారో ఆ అమరులకి నిజమైన గణనివ్వాలని చెప్పని కూడా మేము తెలియజేసుకుంటూ, మా నాయకుడు మన్నాక్షి మాదిగ గారు ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎన్ని ప్రలోభాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు పెట్టినా లొంగనటువంటి నాయకుడు కాబట్టే ఈరోజు మాదిగ కులాలకు ఈ యొక్క ఫలాలు దక్కినని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, మా ఉద్యమ కర్తవ్యం మా నాయకుడు నెక్స్ట్ ఏదైతే పేద వర్గాలు ఉన్నాయో పేద వర్గాల పక్షాన ఖచ్చితంగా నిలబడి పేద వర్గాల సమస్యల పక్షాన పోరాటం చేయడానికి సన్నద్ధం అవుతున్నారని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, మాదిగ దండోర ఉద్యమం ప్రజల కోసమే నిలబడిందని చెప్పని నిలబడతాదని కూడా చెప్పని తెలియజేసుకుంటూ, మా మన్నాక్షి మాదిగ గారి నాయకత్వంలో ఈ దండోర ఉద్యమం మరో ఉద్యమానికి సన్నద్ధమవుతుందని కూడా విజ్ఞప్తి చేస్తూ, రేపు సోమవారం 7వ తేదీ ప్రతి గ్రామాన జెండాని ప్రతి మాదిగపల్లె బిడ్డలందరూ కూడా ఆత్మగౌరవ జెండాని ఎగరేయాలని చెప్పని ఊరూరా పండుగలా జరుపుకోవాలని చెప్పని కూడా పిలుపునిస్తాం. ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు కేశవస్వామిపేటలోని చెన్నకేశవస్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవాలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ రమా వసుంధర సమేత సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఏర్పాటు చేసి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను అర్చక స్వామి నాగార్జునాచార్యులు నిర్వహించారు. భక్తులు దంపత సమేతంగా సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈవో రావెళ్ల శివశంకర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రధానంగా 5 కథలు ఉంటాయమ్మా. వ్రతం చేస్తే ఏం ఫలితం కలుగుతుంది? దర్శనం చేసుకొని ముందు నడవాలి. ఓం నమో భగవతే సత్యదేవాయ. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ భూనిలా సహిత ప్రసన్న చెన్నకేశ్వమి యొక్క ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్నటువంటి రమా వసుంధర సమేత సత్యనారాయణ స్వామి వారి యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈరోజు విశేషంగా జరుగుతున్నాయి. ఈ యొక్క తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవస్థాన ఆలయ ఈవో గారు శివశంకర్ గారు ఈరోజు విశేషంగా ఈ యొక్క వ్రతాలు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా, తొలి ఏకాదశి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. అంటే దీన్ని శయన ఏకాదశి అంటారు. అంటే విష్ణుమూర్తి ఈరోజు శయనంలోకి వెళ్ళి 4 మాసాల తర్వాత మళ్ళీ కళ్ళు ముక్కోటి ఏకాదశికి మళ్ళీ స్వామి యొక్క కళ్ళు తెలుస్తారు. దీన్ని చాతుర్మాస దీక్ష అంటారు. సన్యాసులందరూ కూడా ఈ యొక్క విశేషాన్ని పురస్కరించుకొని ఈ రోజు నుంచి వారందరూ కూడా డి న్యూస్లో నేటి మాట. 2 చక్రాల బండికి స్టాండ్ ఎంత అవసరమో 2 జీవితాల మధ్య అండర్స్టాండింగ్ కూడా అంతే అవసరం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.